లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటారా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ల పరిస్థితి కూడా ఎంత ఘోరంగా ఉంది అంటే అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితి, ఫ్యాకల్టీలకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, బ్యాచ్లు వేయలేనటువంటి పరిస్థితి, బ్యాచ్కి ఎన్రోల్మెంట్ లేనటువంటి పరిస్థితి, ఇలాంటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో కోచింగ్ ఇండస్ట్రీ పడిపోయిందండి. అంటే ఇటు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్ కూడా సఫరర్స్ అని చెప్తాను, విద్యార్థులైతే మాత్రం వాళ్ళంత సఫరర్స్ ఇంకెవరూ లేరండి. కారణం ఏంటి అంటే ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో అశోక్ నగర్కి వచ్చి ఇక్కడ నేను ఒక డిప్యూటీ కలెక్టర్ని అవుతాను, ఒక డిఎస్పీని అవుతాను, ఒక ఎంఆర్ఓ అవుతాను, నేను ఈ కోచింగ్ తీసుకుంటాను, నాకు న్యాయమైనటువంటి కోచింగ్ లభిస్తుంది, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇస్తుంది అనేటువంటి నమ్మకంతో వచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ రోజు దగా పడినటువంటి విద్యార్థి రోడ్డున పడ్డాడు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అంటే నెక్స్ట్ 5-10 సంవత్సరాలు మీరు రాసి ఇచ్చేసినట్లే. మీరు 20 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి వాళ్ళు 30 సంవత్సరాల లోపల గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నారంటే చాలా అదృష్టవంతుడని చెప్పుకోవాలండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా సరే 20, 21, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాల లోపల ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు జాక్పాట్ కొట్టినట్టే అండి. సో విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వలన, ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా విద్యార్థులు కేసులు వేయడం వలన, దానికి న్యాయమా అన్యాయం అనేటువంటిది ఇక్కడ నేను మాట్లాడడం లేదు. ఇది అన్యాయంగా కేసులు వేశారని మాట్లాడడం లేదు, లేదా అర్హత లేని వారికి ఉద్యోగం ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడడం లేదు. అది నేను ఆ సిచ్యువేషన్ మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, ఏం జరిగినాయి, రిజల్ట్ ఏం జరిగింది అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను.